గోదావరి జలదోపిడి బనకచర్ల ప్రాజెక్టు నిర్మించలేము, దానికి సంబంధించింది ఇప్పటి వరకు ఎలాంటి డిపిఆర్ మేము కేంద్రానికి పంపలేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అలాగే వేరే ఎవరైతే ఇతర సంఘాలు మాత్రం ఈ విషయంపై కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి స్వయాన కేంద్ర మంత్రి అయినటువంటి ఆర్థిక మంత్రి అయినటువంటి సీతారామన్ గారికి, అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి పాటిల్ గారికి స్వయాన కలిసి ఈ విషయంపై మాట్లాడాలని చెప్తుంది. ఏప్రిల్ నెల 7వ తారీఖున గోదావరి బోర్డు మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో, జల బోర్డు, గోదావరి రివర్స్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉన్నదో ఒక సమావేశం, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అయితే నిపుణులు ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారందరూ అక్కడ బయట అయ్యారు. దానికి బొజ్జ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అనిల్ గారు, అలాగే ఎవరైతే ఈ గోదావరి మేనేజ్మెంట్ బోర్డు, రివర్స్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించిన అధికారులు అక్కడ హాజరయ్యారు. హాజరైన తరుణంలోనే ఈ విషయంపై, ఈ అనేక విషయాలపై చర్చ జరిగింది. అలా వాస్తవానికి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ఎందుకు మీరు ఇందుకు వితౌట్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ద కేంద్రం ఎందుకు మీరు పనులు చేపడుతున్నారు అనే విషయంపై వారు మాట్లాడడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు లేదు, ఎక్కడ కూడా డిపిఆర్ మేము సబ్మిట్ చేయలేదు, ఇంకా పనులు పూర్తి కాలేదు, ఖచ్చితంగా మేము డిపిఆర్ పెట్టినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. అయినప్పటికీ ఈరోజు కేంద్ర మంత్రికి సంబంధించిన మంత్రులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి అక్కడ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణ పనులను మాత్రం అన్ని ఏదైతే అనుమతులు రావాల్సిందో ఆ అనుమతులు రాకపోగా పనులు మాత్రం చేపడుతున్నట్టుగా మనకు తెలిసి వచ్చింది. ఆ విషయంపై ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే తనకు సంబంధించిన అనేక పార్టీలకు సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో, ఇంక్లూడింగ్ బీజేపీకి సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉన్నారో, కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ, వారితోని ఈరోజు ఒక సమావేశం సెక్రటరియట్లో నిర్వహించబోతున్నారు. ఈ విషయంలో ఈరోజు బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టులో ఏదైతే నిర్మించబోతున్నారో, ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి సంబంధించిన లెటర్ కూడా రాయడం జరిగింది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి పనులు చేపట్టరాదు, ఇప్పటికే అనేక దోపిడీకి గురవుతున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి విషయంలో ఎక్కడ కూడా మనం రాజీ పడే, అసలు దానికి మనం ఎక్కడ కూడా రాజీ పడే అదే లేదు అని చెప్పుకుంటూ పోయారు. ఈ విషయంపై ఈరోజు ఏదైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారో ఆ విషయంలో అందరికీ ఆహ్వానం పలికినట్టు, అలాగే బీఆర్ఎస్కు కానివ్వండి, కాంగ్రెస్కు సంబంధించిన కానివ్వండి, లేకపోతే ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆహ్వానం కల్పించారు, ఇంక్లూడింగ్ బీజేపీకి సంబంధించిన మరి వారు వస్తారా రారా అనేది మాత్రం వారు ఇంకా ఏమి తెలిసి రాలేదు. కాకపోతే ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయాన ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. రండి మేము చర్చిద్దాం ఈ విషయంపై, కేంద్రం చేస్తున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న ఈ దొంగచాటున వ్యవహారాలు ఉన్నాయో ఈ వ్యవహారాలను మొత్తం బట్టబయలు చేసి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పినారు. ఈ విషయంపై ఈరోజు మనతో చర్చించడానికి బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరి జనాలు ఒకవేళ గనక మిగులు జనాలు కానీ నిఖర జనాలు కానీ ఎవరైతే గోదావరి జనాలను తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి అట్టితంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ అఖిల సమావేశం ఏర్పాటు దేశంలో ఈ విషయంపై ఈరోజు చర్చించడానికి మనతోటి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ పి రామకృష్ణ గారు మనతోటి జూమ్ లింక్లో జాయిన్ అయిపోయారు. మరి కొద్దిసేపట్లో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో తల్లోజు ఆచారి గారు, అలాగే సామాజిక విశ్లేషకులైనటువంటి నైనాల గోవర్ధన్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం ఒకసారి మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, వాస్తవానికి ఒకవేళ చూసినట్టయితే బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతుందో గతంలో జగన్మోహన్ రెడ్డి హాయంలోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కానీ
అనుమతి మేము డిపిఆర్ ప్రజెంట్ చేయలేదు అని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన 81,000 కోట్ల రూపాయలకు సంబంధించి దాదాపుగా ఒక 25% ఫండ్ను కూడా బడ్జెట్ను కూడా రిలీజ్ చేసినట్టు తెలిసొస్తుంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది? అసలు వాస్తవానికి బనకచర్ల మీద మీ వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏమిటి? వెంకటేశ్వరి గారు. పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గో హెడ్ సార్. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఎగ్జాక్ట్లీ. ఈ సందర్భంగా మీ అందరికీ, మీ ద్వారా, నా ద్వారా రాష్ట్ర ప్రజలకి, అన్ని సామాజిక మాధ్యమాలకి నేను చెప్పే మాట ఏంటంటే, సత్యమేవ జయతే. దయచేసి మనం ఈ స్థానంలో ఉన్న వాళ్ళందరం వాస్తవాలు మాట్లాడుకుందాం. సత్యమే అన్నిటికీ మూల సూత్రంగా పనిచేస్తుంది. కాబట్టి నేను ఒక మాట చెప్తాను. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం 14 నుంచి రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఎన్ని హామీలు ఇచ్చింది? ఏ ఒక్క హామీ అయినా సంపూర్ణంగా పూర్తి చేసిందా? చట్టంలో పొందుపరిచిన అంశాలనే ఇంతవరకు పూర్తి చేయలేదు. ఒకటి. ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్షన్ కోసం ఉన్న అంశాలని, ఇచ్చిన హామీలని ఇంతవరకు గాడిలో పెట్టకుండా టాపిక్ డైవర్షన్ కోసం కొత్త పందాగా కొత్త మాటలు చెప్పడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని ఏదో మేమేదో చేసేస్తున్నామని భ్రమలో పెట్టడానికి తప్పితే, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో కూటమి ప్రభుత్వం అధికారం మొత్తం సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ అన్నా కానీ కనీసం మొదలు పెట్టారా? కనీసం మొదలు పెట్టారా? పూర్తి చేయడం సంగతి అట్లా ఉంచుదాం. మొదలు పెట్టారా? ఎందుకండి కళ్ళబొల్లి మాటలు? అప్పుడేమో విజన్ 2020 అన్నారు. తీరా విజన్ 2020 వచ్చేరికి ఆయన అధికారంలోనే లేడు. మళ్ళీ విజన్ 47 అంటాడు, ఏదో భవిష్యత్తు ప్రణాళిక అంటాడు, గ్రాఫిక్ అంటాడు, లేదా అది కూరగాయలు వేస్తాను కార్గోలో అంటాడు, ఒలింపిక్స్ పెడతానంటాడు, ఆ ప్రాజెక్ట్ కడతానంటాడు, ఈ ప్రాజెక్ట్ కడతాను అంటాడు. దీన్ని చూసి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నాయకులు మళ్ళీ ఏదో నిజంగానే జరిగిపోతుందని కంగారు పడటం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న నాయకులను కూడా నేను మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం పనిచేశారు కదా, అంటే ఏమన్నా చేశాడా? ఆయన మాటలు నమ్మి మళ్ళీ మీరు ఎందుకంటే ఉలికి పడతారు? ఆయన మాటలు నమ్మి ఎందుకు ఉలికి పడతారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టారా? ఎందుకు ఆయన మాటలు నమ్మి మీరు ఎందుకు ఉలికి పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ సమర్పించారా లేదా అంటే, డిపిఆర్ సమర్పించిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటండి ఈ విషయంపై? ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రయోజనాల కోసం, మా రాష్ట్ర ప్రయోజనాలు నిలబెట్టుకోవడం కోసం మాకు ఏదైనా ప్రాజెక్టు నిజంగా కడితే, నిజంగా వస్తే మాకు మంచిదే కదండి. నేనేమంటానంటే, నిజం చెప్పండి. టాపిక్ డైవర్షన్ కోసం ఒక పక్క మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు పసిపిల్లలకు భోజనం సరిగ్గా పెట్టడానికి డబ్బులు లేవంటున్నాడు, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నాడు, సంక్షేమ ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడానికి డబ్బులు లేవంటున్నాడు, ప్రభుత్వ ఆసుపత్రిలో మందు బిళ్ళలకు డబ్బులు లేవంటున్నాడు. కానీ పేపర్లో స్టేట్మెంట్లు ఒలింపిక్స్ చేస్తాను, ప్రపంచ రాజధాని కడతాను, ప్రాజెక్టులు కడతాను, బనకచర్ల ప్రాజెక్టు అదుగో అయింది, ఇదిగో అయింది, ఈ అదుగో అయింది ఇదిగో అయిందని ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చెప్తున్నాడు. మేము వింటూనే ఉన్నాం. ఏది అయింది లేదు, ఏది చేసింది లేదు. నేను ఇప్పటికీ ఇది నేను చేశాను అని చెప్పుకున్నది ఏది? ఫాస్ట్ టెన్స్ లో చెప్పుకున్న పదం ఒక్కటి లేదు అయింది. రైట్. ఇదే విషయంపై ఒకసారి మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ పి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు, ప్రస్తుతం ఏదైతే అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చాలా చెప్పారు. ఏంటంటే, చంద్రబాబు నాయుడు కేవలం కాలయాపన చేస్తున్నారు, మైండ్ డైవర్షన్ పాలిటిక్స్లోనే భాగంగానే ఈరోజు బనకచర్లకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారని చెప్తున్నారు. వాస్తవానికి చూసినట్టయితే గత నెలలో కానీ, ఎప్పుడైతే ఏప్రిల్ నెలలో గోదావరి రివర్
రివర్ మేనేజ్ బోర్డుకి సంబంధించిన ఒక మీటింగ్ ఇక్కడ సమావేశం జరిగిందండి. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అయితే నీటి వాళ్ళకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కలవడం జరిగింది. ఈ విషయంపై చర్చించడం జరిగింది. చర్చిన తర్వాత మేము డిపిఆర్ సబ్మిట్ చేయలేదు అని చెప్పారు. కానీ దొడ్డిదారిన వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీతారామన్ గారిని, అలాగే అక్కడ ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారో వారితో కలవడం జరిగింది. దానికి సంబంధించిన ఆ ప్రాజెక్టు కట్టడానికి పూర్తిగా వారు సమకత వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఈరోజు సెక్రటరియట్లో ఏదైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారో ఈ విషయంపై మీరు ఏమంటున్నారండి? మీ స్పందన ఏంటి? ప్రశ్న వారినే మాట్లాడేవండి. నన్ను ఒక ప్రశ్న అండి, వారినే మాట్లాడేవండి. నన్ను అది ఒకటే ఒక ప్రశ్న అండి. ఓకే, నేను క్లియర్ గా చెప్తున్నాను. నిర్మలా సీతారామన్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం తరపున కానీ ఏమన్నా ఇదిగో మా దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడారు అని చెప్పేసి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఎస్. ఓకే కృష్ణ గారు చూడండి, ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వరి గారు మీతో స్వయంగా మీకు ఒక క్వశ్చన్ వేశారు. ఈ విషయాన్ని కూడా మీరు ఎలా స్పందిస్తారండి? రామకృష్ణ గారు నమస్కారం. యా ప్లీజ్ గో హెడ్ సార్. సార్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే 1980వ సంవత్సరంలో గోదావరి ట్రిబ్యునల్ తీసుకొచ్చారో వాటికి అనుగుణంగా ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీలో ఉన్న ప్రభుత్వం కానీ వాటి ప్రకారం, మరియు ఏదైతే అప్పుడు గోదావరి జలాల నుంచి కృష్ణా జలాల నుంచి పోతిరెడ్డిపాడు కట్టారు, ఆ పోతిరెడ్డిపాడు కట్టినప్పుడు కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే గోదావరి జలాల నుంచి మళ్ళీ బనకచెర్ల ప్రాజెక్ట్ తీసుకొచ్చి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి సార్ మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నదండి. మీరు ఆడియోలో కంటిన్యూ కాండి సార్. వీడియో ఇసి పెట్టేసేయండి, ఆడియోలో మాట్లాడండి సార్. సార్ ఎనీవే మనం ఒకసారి ఇప్పుడు మన తల్లోజు ఆచారి గారు కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు గారు ఉన్నారు మనతోటి, వారితో మాట్లాడదాం. సార్ ఇప్పుడు ప్రస్తుతం బనకచర్ల విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయాన బీజేపీ వారు ఎవరైతే నాయకులు ఉన్నారో, కేంద్ర మంత్రులు ఉన్నారో వారికి ఫోన్ చేసి స్వయాన మాట్లాడడం జరిగింది అని చెప్తున్నారు. ఈ విషయంపై బీజేపీ వైఖరి ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గోదావరి జలాల యొక్క ప్రాజెక్టు పైన నిర్మించాలని, ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన ఏదైతే ఇవాళ వివాదం రేకెత్తిస్తున్నదో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజాలని గత ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వము ఆనాడు ఏ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారో వాటన్ని వివరాలు కూడా బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అఖిలపక్ష సమావేశంలో వాస్తవ విషయాలని ప్రభుత్వం బయట పెట్టాలి. దాని తర్వాత గోదావరి జిల్లాలు దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో మన ప్రాంతం నుంచి వెళ్ళిన తర్వాత దిగువన ఉన్నటువంటి వాళ్ళు వేస్టేజ్ వాటర్ని వాడుకోవడంలో తప్పులేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉంది. గతంలో కేసీఆర్ అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు ఏదైతే రోజా గారి ఇంట్లో భోజనం చేసి రాయలసీమని రతనాల సీమగా మారుస్తానని మాటిచ్చి, ఆ తర్వాత కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ జగన్ తోటి తనకున్నటువంటి లోపాయకారి ఒప్పందంతో ఏ రకమైనటువంటి ఒప్పందాలు జరిగినవో అవి బహిర్గతం కావాలి. వాస్తవాలు తెలిసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అక్కడ ఆ ప్రజలకు మేలు జరిగేటటువంటి దాంట్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ అడ్డు తలగదు.
ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తున్నాడో దీంట్లో మా వైఖరిని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని విషయాలను కూడా పూర్తి డాటా తీసుకొని ఏదైతే మా రాష్ట్ర పార్టీ రాష్ట్ర కమిటీ ఆ తర్వాత స్పష్టమైనటువంటి విషయాలను వెల్లడించడం జరుగుతుంది. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం రామకృష్ణ గారు వచ్చేసారా అండి? మీరు మీ నెట్వర్క్ కరెక్ట్గా ఉంటే మీరు ఒకసారి లైన్లోకి రండి సార్. ఓకే సార్, ఈ విషయంలోనే మనం ఒకసారి నరాల సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు ప్రస్తుతం ఏదైతే మనకు ఆచార్య గారు ఏదైతే అంటున్నారో, పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఏదైతే అంటున్నారో, ఈ విషయం చాలా స్పష్టంగా మీరు విన్నారొచ్చు. అయితే ప్రస్తుతం ఒకసారి చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తాము అని చాలా క్లియర్గా మాట్లాడుతుంది. పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే కేవలం కాలయాపన చేయడానికి మాత్రమే, మైండ్ డైవర్షన్ పాలిటిక్స్కు మాత్రమే వాళ్ళు ఇలా చెప్తున్నారు. కానీ ఆచార్య గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఒకవేళ కనుక వారికి ఈ నీటికి సంబంధించిన మిగులు జలాలు అంటున్నారు, ఒక మిగులు జలాలో నికర జలాలలో మనం ఎలా తీసుకోగలుగుతాం, తేడా ఎట్లా తెలుసుకోగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందే మన పోతిరెడ్డిపాడు కానివ్వండి, లేకపోతే మన ఇప్పుడు మన వేరే ఇదైతే ఇప్పుడు ఏ ప్రాజెక్టులు అయితే కట్టబోతున్నారో సంబంధించిన ఆ ప్రాజెక్టుల విషయంలోకి వస్తే ఖచ్చితంగా 70% తెలంగాణ హక్కు ఉన్నదని తేల్చి చెప్పినప్పటికీ ఈరోజు అన్యాయం జరుగుతుందని అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ పార్టీ ఏర్పడబోతుంది. ఈ విషయంపై మీ పార్టీ వైఖరి ఏంటి, మీ వైఖరి ఏంటి సార్? నమస్తే అన్న. యా ప్లీజ్ గో హెడ్ సార్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, ఆచార్య గారు చెప్పినట్టు పూర్తి విషయాలను నేను ఏకీభవించడం లేదు. ఎందుకంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు చంద్రబాబు. ఎందుకంటే ఈనాడు చంద్రబాబు కనుసన్నలో నడిచేది బీజేపీ ప్రభుత్వం. మరి ఇక్కడున్న బీజేపీ ప్రభుత్వ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు ఏం మాయమాటలు చెప్పి ఈ బనకచెర్ల గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఏ విధంగా తీసుకుపోతున్నాడు, మేము వరద నీటిని తీసుకుపోవడానికి మాత్రమే బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నాడు. ఇప్పటికే తెలంగాణకు రావాల్సినటువంటి మిగులు నీటి వనరులను కూడా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంది. అయితే చంద్రబాబు నాయుడు, ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నాడు, ఆయన వల్ల ఏమీ కాదంటున్నారు. అది అబద్ధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క సహకారంతో నడిచే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే 80,000 కోట్లను దానికి ఖరారు చేసినట్టు, దానికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు 34,000 కోట్లను కూడా శాంక్షన్ చేసినట్టు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా తెలుస్తుంది. కానీ ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఒక క్లారిటీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయదు. దీనికి బీజేపీ ఎంపీలు కానీ, కాంగ్రెస్ ఎంపీలు కానీ, బీఆర్ఎస్ అంటే వాళ్ళకి రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉన్నారు వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కలిసి ఒక నిర్ణయాన్ని ఈరోజు వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. నిజంగా బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈనాడు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా స్పష్టంగా చెప్పాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం, దీనివల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు, కేవలం వరద నీటిని మాత్రమే మేము తీసుకుని పోతున్నాం, తెలంగాణకు దీనివల్ల ఇబ్బంది ఉండదని చెప్తున్నాడు. కానీ దీనివల్ల తెలంగాణ నుంచి 450 టీఎంసీల నీటిని ఆంధ్రాకు తీసుకుపోయే కుట్ర జరుగుతుంది. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది. అంటే వైసీపీ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు ఒకప్పుడు పబ్బం గడుపుకునే మాటలు చెప్పి ఉండవచ్చునేమో, కానీ వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేటట్టు అతి తెలివితేటలు కలిగిన వ్యక్తి కాదు. ఆయన అపర మేధావి. ఆల్రెడీ ఈ గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టును ఒకవేళ ప్రారంభించకపోతే ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఆ మంత్రి నిమ్మల రామానాయుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? మేము ఈ బనకచెర్ల లింకు ప్రాజెక్టును చేపట్టడం లేదని
చెప్పడంలే. మేము తప్పనిసరిగా చేపడుతున్నాము. వరద నీటిని గోదావరి నుండి మేము తీసుకుపోతున్నాము తప్ప తెలంగాణ నుంచి మిగులు జలాలను తీసుకుపోవడం లేదని చెప్తున్నాడు. రైట్. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు. కానీ ఆ లెటర్ వల్ల ఉపయోగం లేదని, రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఇందాక ఆచార్య గారు చెప్పినట్టు ఆ 8 మంది బీజేపీ ఎంపీలను తీసుకొని ప్రధానమంత్రిని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఈ ప్రాజెక్టును ఆపకపోతే ఇప్పటికే తెలంగాణ నీటి వనరుల్లో సగం నష్టపోయింది, సగం పైగా నష్టపోయింది. రైట్. ఇదే విషయంపై ఓకే రైట్ సార్, ఇదే విషయంపై నైనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. సామాజిక విశ్లేషకులైనటువంటి నైనాల గోవర్ధన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు బహుశా విన్నారో లేదో తెలియదు. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన ఆచార్య గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒకవేళ నీటితోని అవసరాలను వాళ్ళు తీర్చాయంటే నికర జనాలు కాకుండా అంటే మిగులు జలాలు ఏదైతే ఉన్నదో ఆ మిగులు జలాలకు మేము కూడా సహకరిస్తాము అని చెప్పారు. ఆ విషయంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన మిత్రులు చెప్పినట్టుగా అయితే ఈ విషయంలో చాలా స్పష్టంగా బీజేపీ తన వైఖరిని చెప్పగానే చెప్పేసింది అన్నట్టు. ఏంటంటే మేము దీన్ని ఆపబోము అని చాలా క్లియర్గా చెప్పినట్టే. అంటే ఈ విషయంలో 200 టీఎంసీలే కాకుండా 400 టీఎంసీలు తరలించబోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకున్నది. దానికి ఈరోజు 81 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న బనకచెర్లకు పర్మిషన్ దొరికిందా దొరకలేదా, ఇంకా వారి అనుమతి దొరికిందా దొరకలేదా అది పక్కన పెట్టి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు దానికి సంబంధించిన కొంత నిధులను కూడా కేటాయించినట్టు కూడా మనకు ఇప్పుడు మన యాదవ్ గారు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? దీన్ని అసలు వాస్తవానికి గోదావరి జనాలపై ఎవరి హక్కు ఎంత ఉన్నది అది చెప్పండి సార్. యాక్చువల్ గా బనకచెర్ల ప్రోగ్రామ్ ఉంది, దయచేసి నేను లీవ్ అవ్వచ్చా? లేదు సార్ ఆచార్య గారు మీరు ఖచ్చితంగా ఉండాలి. పాదయాత్ర గారు మీరు ఇంకొకసారి మాట్లాడి వెళ్ళిపోదురు కానీ సార్ కొంచెం ప్లీజ్. అంటే ఒక చిన్న 1 మినిట్ మీరు మాట్లాడండి పర్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోవింద్ గారు చెప్పండి సార్ ప్లీజ్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం, కాళేశ్వరం బనకచెర్ల విషయంలో 2 పోలికలు ఉన్నాయి. అదొక 81,000 కోట్లతో స్టార్ట్ చేశారు, ఇది కూడా 81,000 కోట్లతో స్టార్ట్ చేశారు. అదే ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ బనకచెర్లకు సంబంధించినటువంటిది కాళేశ్వరం లాంటి ఒక భారీ ఎత్తిపోతలు. అంటే ఉపరితలం నుంచి అంటే మనకు వర్షం రూపంలో భారీ ఎత్తున వర్షమంతా కూడా నేలపైన అన్ని చోట్ల పడుతుంటే చివరికి రాయలసీమ ప్రాంతానికి ఏదైతే నీళ్లు తీసుకెళ్తున్నారో ఇది దాదాపు ఒక 500 మీటర్ల ఎత్తుకి ఒక 300-400 కిలోమీటర్ల 400-500 కిలోమీటర్ల దూరం పాటు ఈ నీళ్ళని తీసుకెళ్తున్నారు. ఇది అనేక మల్టిపుల్ ఎత్తిపోతలలో అంటే బహుళ ఎత్తిపోతలలో ఇది వర్కౌట్ కాదు. వాస్తవంగా ఇది ఇలాంటి ప్రాజెక్టులన్నీ 2-3 దశల ఎత్తిపోతల తర్వాత దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా అది ఫీజిబుల్ కాదు. అది చాలా కీలకమైన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, నిర్మలా సీతారామన్ గవర్నమెంట్ ని లేకపోతే మోడీ గవర్నమెంట్ ని మద్దతు వీరే చాలా కీలకమైనటువంటి ఎడంభుజం కుడభుజంగా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొచ్చుకోవడం పెద్ద విషయం కాదు. అనుమతులు తీసుకొచ్చుకుంటారు. లేదు అనుమతులే కాకుండా నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, మోడీ కావచ్చు, వీళ్ళ భుజం పైన ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి వీళ్ళకు సగం డబ్బులో లేదా మరో దానికో ఇవ్వడం కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. అసలు వాస్తవంగా ఇది ఫీజిబుల్ ప్రాజెక్టా లేదనేటువంటిది విషయం చర్చించాలి. దీని ద్వారా తీసుకెళ్లేటువంటి జలాలు రాయలసీమ ప్రాంతం వారికి 300-400 కిలోమీటర్ల తర్వాత లేతే 500 మీటర్ల ఎత్తు తర్వాత, సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తు తర్వాత ఇది ఎకరాకు ఒక పంటకి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఉదాహరణకి శ్రీరామ్ మన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ దగ్గర 78,000 రూపాయలు కరెంట్ అవుతుంది ఒక ఎకరాకు. 1,50,000 రూపాయలు కరెంట్ అవుతుంది మొత్తం కరెంటు మొత్తం మెయింటెనెన్స్ అంతా కలిపి. కొండపోచమ్మ దగ్గర సుమారు 2 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కరెంటు అంతా కలిసి అవుతుంది.
దిస్ ఇస్ అన్ఫీజిబుల్ ప్రాజెక్ట్. దీనిపైన మేము చాలా ఎగ్జాస్టివ్ గా పనిచేస్తాం. తెలంగాణ మిత్రులు ఎవరైనా ఉంటే మేము దాదాపు కేసీఆర్ గవర్నమెంట్ యొక్క ఈ ప్రాజెక్ట్ పైన దాదాపు గత 12 ఏళ్లుగా చాలా సుదీర్ఘమైనటువంటి ఫైట్ చేశాం. చివరికి కాళేశ్వరం కమిషన్ లో కూడా నేను కూడా ఒక డిపోజిషన్ కూడా ఇచ్చాను. అయితే ఇక్కడ పోలవరానికి బనకచెర్లకు కనుక వచ్చినటువంటి కాంక్రీట్ విషయాలు కనుక మాట్లాడుకుంటే, గోదావరికి సంబంధించి తెలంగాణలో మీన్ సీ లెవెల్ కి గోదావరి చాలా లోతట్టు కింది ప్రాంతం నుంచి పయనిస్తుంది. Yes. తెలంగాణలో భూములన్నీ కూడా సముద్ర మట్టానికి, గోదావరి ప్రవహించేటువంటి సముద్ర మట్టానికి చాలా ఎత్తు భాగంలో ఉంటాయి. వాస్తవమే. ఇక్కడ నీరు దాన్ని గ్రావిటీలో శ్రీరామ్ సాగర్ లో కానీ, ఎక్కువైతే ఎల్లంపల్లిలో కానీ, మిగతా చోట్ల గ్రావిటీలో వాడుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. తెలంగాణకు బాగా పనికొచ్చేటటువంటి ప్రాజెక్టు అప్పుడెప్పుడో ఫ్రెంచ్ వాళ్ళు నిర్మించతలపెట్టినటువంటి ఇచ్చంపల్లి ఒక అద్భుతమైనటువంటి గ్రావిటీ ప్రాజెక్టు. అది గనక పూర్తి చేసినటువంటి పరిస్థితి కనుక ఉంటే తెలంగాణకి, కృష్ణా ప్రాంతానికి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి కానీ ఇచ్చంపల్లి ప్రాజెక్టు పాత అడుగున మరుగున పడిపోయినటువంటి ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైంది. అక్కడ బనకచెర్ల లాంటి ప్రాజెక్టులని ఏది కేంద్రం అనుమతి ఇచ్చినటువంటి సమయంలో ఇచ్చంపల్లి లాంటి ప్రాజెక్టులను కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం అటు ఛత్తీస్గఢ్ తో కానీ, మధ్యప్రదేశ్ తో కానీ, దాంతోపాటు ఒరిస్సాతో కానీ, ఆంధ్రప్రదేశ్ తో కానీ చర్చలు జరిపి ఇచ్చంపల్లి ద్వారా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతంలో ఉండే గోదావరి పరివాహక ప్రాంతానికి, తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతానికి ఎక్కువ లాభం అయ్యే విధంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుని తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేయకుండా ప్రయత్నం చేయాలి. ఇది నెంబర్ 1. ఇది చాలా కీలకమైన విషయం. ఇది చాలా మంది మాట్లాడడం లేదు. నీటిపారుదల విషయాల్లో దాదాపు గత 25 సంవత్సరాలుగా మేము చాలా సుదీర్ఘంగా సుస్థిరమైనటువంటి నీటిపారుదల విషయాల్లో పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోటి, అన్ని నీటిపారుదల సంస్థలతోటి మాట్లాడడానికి ఈ రకమైనటువంటి చర్చని, సవాళ్ళని తెలంగాణ ప్రాంతంలో అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత సుస్థిర విధంగా తీసుకెళ్ళడానికి చేయొచ్చు. రెండవది, పోలవరం నుంచి బనకచెర్ల ద్వారా, బనకచెర్లకు చంద్రబాబు నాయుడు గనక ఎన్ని టీఎంసీల నీళ్ళైతే తీసుకెళ్తాడో, ఎన్ని టీఎంసీల నీళ్ళైతే రాయలసీమకు తీసుకెళ్తారో అది వాస్తవంగా అన్ఫీజిబుల్. అది ఆర్థికంగా వైబుల్ కాదు. రెండవది, ఎత్తిపోతల రీత్యా కూడా, పర్యావరణ రీత్యా కూడా అది వైబుల్ కాదు. రెండవది, ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్ని నీళ్ళు అయితే తీసుకెళ్తారో అన్ని నీళ్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కానీ, లేదా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కానీ, ఒక నదీ తీరంలోంచి మరొక వేరే నదీ తీరంలోకి, వేరే నది పరివాహంలోకి ఎన్ని నీళ్ళు అయితే తీసుకెళ్తారో అన్ని నీళ్లు ఆ నదికి ఎగువ భాగంలో అన్ని నీళ్లు తీసుకెళ్తున్నటువంటి ఎగువ తెలంగాణ ప్రాంతానికి అన్ని నీళ్ళు ఇవ్వాలి. ఉదాహరణకి 400 టీఎంసీలు బనకచెర్ల ద్వారా పోలవరం నుంచి తీసుకుపోయారనుకోండి, కృష్ణా పరివాహంలో ఎగువన తెలంగాణకి 400 టీఎంసీలు ఇవ్వాలి. ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ మనకు తీర్పిచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మనకి ఎగువ ప్రాంతంలో ఆ నీళ్లు అక్కడిచ్చి, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ లో కానీ, దిగువ ప్రాంతంలో పులిచింతల్లో కానీ ఆ నీళ్లను తగ్గించుకోవడానికి అతను ప్రయత్నించాలి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ఎందుకంటే మనకు పాదయాత్ర వెంకటేశ్వరి గారు చాలా కొద్దిసేపటికి గురించే వచ్చారు కాబట్టి వారితో మాట్లాడిన తర్వాత మీ వద్దకు వస్తాను. వెంకటేశ్వరి గారు గోవర్ధన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఇది ఫిజిబుల్ ప్రాజెక్టు కాదు, దీనికి సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో ఫిజిబుల్ కాదు. దీనికి సంబంధించిన మనం ఈ రోజు 81,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోజు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడం ఫిజిబుల్ కాదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ మీద ఎందుకు చొరవ చూపుతలేరు, దీని ద్వారా అనేక సమస్యలు తీరిపోతాయి కదా అని కూడా ఒక మంచి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ విషయంపై మీరేమంటారు? బయోగ్రావిటీ మాట్లాడండి సార్, మాట్లాడండి. పెద్దలు గోవర్ధన్ గారు చాలా కష్టపడి, చాలా విషయాత్మకంగా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. కానీ నేను ఏమంటానంటే, గోవర్ధన్ గారిని కానీ, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ, ఇక్కడ జరిగే అఖిలపక్ష సమావేశాన్ని కానీ ఎందుకు వృధా ప్రయాస? ఆయన కట్టేవాడైతే కదా, అమలు జరిపేవాడైతే కదా. కాదు, కట్టేవాడైతే, అమలు జరిపేవాడైతే మీరు చర్చ పెట్టినా సరిపోద్ది. అసలు ఇంతవరకు
అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఏమన్నా వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి సార్. ఓకే, వినపడుతుంది. ఏమన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకుందా? సార్, అదంతా పక్కన పెడదాం సార్. ఆయన మాట నిలబెట్టుకున్నాడా నిలబెట్టుకోలేదా అనేది పక్కన పెడితే ఈ రోజు ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి విజిబుల్ కాదు అని చాలా గోవర్ధన్ గారు చెప్తున్నారు. ఈ విషయంపై, ఈ విజిబుల్ కాదు అన్న విషయంపైనే మనం ఒకసారి మాట్లాడతాం. ఈ విషయంపై విజిబుల్లా విజిబుల్ కాదా? ఏమండి, అసలు ఈ విజిబుల్ కాదు అవును ఇవన్నీ ఎందుకంటే పరిపాలన పక్కదారి పట్టించడానికి సార్. విజిబుల్ కాదు అవును ఇవన్నీ, ఈ చర్చలు ఇవన్నీ దేనికి పెట్టారంటే ఆల్రెడీ ఇచ్చిన మాటలు, చెప్పిన హామీలు నెరవేర్చకుండా పరిపాలన పక్కదారి పట్టించడానికి చిన్న చిన్న పనులే చెయ్యలేక పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి పనికి మాలిన చర్చలు పెడుతున్నారనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు బనకచర్ల ప్రాంతం నుంచి రాయలసీమ ప్రాంతానికి ఏది ఫీజిబుల్ అవుతుంది, ఏది సాధ్యం అవుతుంది, ఎకనామికల్ గా గానీ, లేకపోతే ఎత్తిపోతల రీత్యా గానీ, పర్యావరణ రీత్యా గానీ, ఖర్చు రీత్యా గానీ ఏది సాధ్యం అవుతుంది అంటే 4 వాటర్ కాన్సెప్ట్. టి హనుమంతరావు గారు ఎవరైతే ఈఎన్సి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు కాలంలో ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినటువంటి టి హనుమంతరావు 4 వాటర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ 4 వాటర్ కాన్సెప్ట్ ఏంటంటే, రాయలసీమలో 400 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది, 450 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది. రాజస్థాన్ లాంటి తార్ ఎడారిలో 4 వాటర్ కాన్సెప్ట్ 21,000 గ్రామాలకి రాజస్థాన్ లో వసుంధర రాజే ఈ 4 వాటర్ కాన్సెప్ట్ ప్రకారం నిలిచింది. ఎగువ మన తలపై నుంచే వర్షం భూమిపైన పడుతుంది. ఆ నీళ్ళే వరద రూపంలో మళ్ళీ గోదావరిలోకి, కృష్ణాలోకి వస్తున్నాయి. మీరు రాయలసీమలో కురిసినటువంటి వర్షాన్ని రాయలసీమలో 4 వాటర్ కాన్సెప్ట్ ద్వారా, అంటే నది నీళ్ళని, వర్షం నీళ్ళని ఉపరితలంలో నీళ్ళు ఆపడం, అంటే సర్ఫేస్ లో నీళ్ళు ఆపడం. అంటే గోవర్ధన్ గారు మీరు చెప్తున్నట్టుగా టెక్నికల్ అది సాధ్యపడదు. కాకపోతే ఏంటంటే రాయలసీమను రత్నాలసీగా మార్చాలంటే రాయలసీమలో పడే వర్షాలను ఉపయోగించుకోవాలని చెప్తున్నారు, అంతేనా అండి? ఓవరాల్ గా ఎస్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారండి సార్? అదే సమయంలో ఆచార్య గారు కూడా ఏదో మాట్లాడబోతున్నారు. మన వెంకటేశ్వర గారితో మాట్లాడిన తర్వాత మీ వద్దకు వస్తాను. ఇప్పుడు గోవర్ధన్ గారు ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి దానికి విశ్లేషణాత్మకంగా లెక్కలు చెప్తున్నారు. చేసే పని అయితే దాన్ని ఆలోచిద్దాం సార్. ఎట్లా చేయాలి ఏంటి అనేది, చేసే పని అయితే ఆలోచిద్దాం. కళ్ళబొల్లి మాటలు చెప్పే వాళ్ళకి, అబద్ధాలు చెప్పే వాళ్ళకి, మాయపుచ్చే వాళ్ళకి, మాటలు మాట్లాడే వాళ్ళకి ఎలా చెప్పింది చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు యొక్క చాకచక్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నారు. అదే యాదవ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు సార్. యాదవ్ గారు ఆయన చాకచక్యం మొత్తం ప్రజల్ని మోసం చేయడానికి ఇచ్చిన హామీల్ని, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. పరిస్థితుల్లో కేంద్రానికి మద్దతు ఇవ్వడం వల్ల కేంద్రం నుంచి ఆల్రెడీ నిధులు వచ్చేసినాయి. ఇప్పుడు అరిగిపోయిన గ్రామ్ కౌంట్ రికార్డు లేక చెప్పింది ఎన్నిసార్లు చెప్తాడు ఆయన? ఇప్పుడు పెద్దలు టిఆర్ఎస్ నాయకుడిని మాట్లాడమనండి. రైట్, అదే విషయంపై వస్తున్నాను సార్. అంటే శ్రీహరి యాదవ్ గారు వచ్చేశారు కాబట్టి, శ్రీహరి యాదవ్ గారు ఇప్పుడు మనకు సంబంధించిన గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి నాయకులు కానివ్వండి, ఒక చీకటి ఒప్పందం ఇంతకు ముందే మాట్లాడుకున్నారు, వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. తద్వారా ఈరోజు ఇది ఫిజిబుల్ కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు చేయరు అని చెప్తున్నారు. అయినప్పటికీ మీరు చెప్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా డబ్బులు వచ్చేసాయని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే అఖిల పక్ష సమావేశం ఏదో ఏర్పాటు చేశారో దాంట్లో బీఆర్ఎస్ నాయకుల స్టాండ్ ఏంటండి? అన్న, అసలు ఈ అఖిలపక్షానికి పిలవడంలోనే ఒక లోపభూషమైన విధానం పెట్టారు. అఖిలపక్షంలో పార్టీ నాయకులను పిలవాలి, పార్టీ అధ్యక్షులు లెటర్ పంపితే పార్టీ అధ్యక్షులు వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు పంపుతాడు. అట్లా కాకుండా ఓన్లీ పార్లమెంట్ సభ్యులను మాత్రమే పంపాలనే నిబంధననే అసలు ఈ అఖిలపక్షం వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏందో బయటపెడుతుంది. ఒకటవది. రెండవది, ఈ 1400 అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జలాలలో తెలంగాణ వాటా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1480 టీఎంసీలలో 968 టీఎంసీలు మన తెలంగాణకు సంబంధించిన వాటాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్ణయించబడ్డది. తెలంగాణ బైఫర్కేట్ అయినక కాదు. అసలు ఇప్పటి వరకు వాడుకున్నదే ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పటి వరకు వాడుకున్నది అంతా 600 టీఎంసీలు కూడా వాడుకోలేదు. ఇవి మిగులు జలాలు అని చెప్తున్నారు, వరద జలాలు అని చెప్తున్నారు, ఇవి నికర జలాలు.
ఇప్పటి వరకు 968 టీఎంసీలో తెలంగాణకు సంబంధించిన వాటాలో 830 టీఎంసీలకు సంబంధించి వినియోగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. వాడుకుంటుంది అంత లేదు ఇప్పటికి కూడా. ఇవి విడిచిపెట్టి తెలంగాణలో నీటి వనరుల విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రానికి విభజన హక్కుల విషయంలో కానీ ఎక్కడ కూడా బీజేపీ సహకరించని ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఆంధ్ర చంద్రబాబు కనుసన్నుల్లో లేదా చంద్రబాబు యొక్క దాని మీద ఆధారపడి ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి చంద్రబాబుకు లేదా ఆంధ్ర ప్రజలకు రుణం తీసుకునే పనిలో పడింది. ఆ పేరు మీద ఏ ప్రాంతానికి న్యాయం చేస్తే తెలంగాణ ప్రజలు ఎప్పుడు వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ అసలు వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ ప్రజల యొక్క కడుపు కొట్టి తెలంగాణ ప్రజల నికర జలాల వాటాని ఇబ్బంది పెట్టి, అది ఇప్పుడు మన గోవర్ధన్ గారు చెప్పారు ఇంతకుముందు, మన నాయనాల గోవర్ధన్ విశ్లేషణ గారు చాలా వివరంగా చెప్పారు. అది బనకచెర్ల అనేది గోదావరి బేసిన్ కాదు, గోదావరి పరివాహక ప్రాంతం, పరివాహక ప్రాంతము. పరివాహక ప్రాంతంలోకి గోదావరి జలాల్ని అవి నికర జలాలు తీసుకెళ్లి మిగులు జలాలు వరద జలాలు చెప్పడంలో చంద్రబాబు తోటి కేంద్రంలో ఉన్న బీజేపీ చేతులు కలిపి రేవంత్ రెడ్డిని వాళ్ళకు ఒక పావుగా వాడుకొని ఈ తెలంగాణ నీళ్లకు అన్ని రకాలుగా వినియోగమైనటువంటి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసుకుంటూ ప్రజల మైండ్ డైవర్ట్ చేసి గోదావరి జలాలలోని నికర జలాల్ని తెలంగాణ ప్రజల యొక్క పొట్టం కొట్టి తెలంగాణ ప్రజల కళ్ళ ముంగడికెళ్ళి ఇదివరకు ఈ జలదోపిడి ప్రధానంగా నీళ్ల దోపిడికి వ్యతిరేకంగానే తెలంగాణలో స్వయం గౌరవము, నిధులు, నియామకాలు ఒక ఎజెండా అయినప్పటికీ నీళ్లు అనేవి మొత్తం తెలంగాణ విషయాన్ని పక్కకు పెట్టించి నీళ్లను దోపిడీ చేయడం కోసం ఆడుతున్నటువంటి గేమ్ ప్లాన్. ఈ గేమ్ ప్లాన్ ని ఇది గేమ్ ప్లాన్ మాత్రం కాదు, ఆయన చంద్రబాబు గారి మాటల్లోనే మీరు వినుంటారు. ఇది గేమ్ చేంజర్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గేమ్ చేంజర్ బనకచెర్ల అన్నాడు. గేమ్ చేంజర్ కాదు, తెలంగాణ ప్రజల పాలట అది చాలా ప్రమాదకరమైంది. దాన్ని తెలంగాణ ప్రజలుగా బీఆర్ఎస్ పార్టీగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రామకృష్ణ గారు కూడా వచ్చినట్టు కనబడుతుంది. రామకృష్ణ గారు వచ్చారండి, అది దాగి ఉందన్న. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులైనటువంటి మనకు శ్రీహరి యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారంటే కేవలం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కేంద్రంలో సైతం ఈరోజు తెలుగుదేశం ఎలా చెప్తే అలా వింటుంది అని చెప్తున్నారు. అలాగే ఏదైతే తెలంగాణకు రావాల్సిన ఏదైతే వాటా ఉన్నదో ఆ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఇప్పటివరకు దానికి వినియోగించుకోలేదు అంటే మిగులు జలాలు పోంగు కేవలం నిఖర జలాలలో సైతం కొట్టుకుపోయే ఒక ప్రణాళిక ఏర్పాటు దోపిడీ జరుగుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? మాట్లాడినటువంటి వాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో, అక్కడ ఫడ్నవీస్ గారితో, అక్కడున్న విద్యాసాగర్ రావు గారు ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం కలిసి ఏదైతే మనం నిర్మాణం చేసుకునే దానికి అడ్డంకులు లేకుండా ఈ పూర్తిగా అన్నిటికి కూడా అనుమతులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ ప్రయోజనాల కొరకు పనిచేసింది వాస్తవం కాదా? ఒక్కసారి దీని మీద క్లారిటీ ఇవ్వాలి. గోవర్ధన్ గారిని నేను కోరేది ఏంటంటే గౌరవంగా మాట్లాడండి ఆచారన్న. నేను మళ్ళా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వండుకున్నాడు 4 రోజులు మహారాష్ట్రలో వండుకుంటే బీజేపీ భోజనం పెట్టి మర్యాద చేసి మాట్లాడుతున్నావు మళ్ళా నువ్వు. అది తెలంగాణ ప్రజల కొరకు బీజేపీ చేసింది కాదా? వాస్తవాలే మాట్లాడుతున్నా కాదా? బీజేపీ చేయలేదా? అప్పుడు మాట్లాడతా ఆచారన్న, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడదు, వాళ్ళ మధ్యలో మాట్లాడకు. ఒక విశ్లేషకునిగా గోవర్ధన్ గారిని నేను ఏమడుగుతున్నా అంటే ఈ ప్రాజెక్టు వైబిలిటీ ఉందా లేదా, ఇది సక్సెస్ అవుతుందా కాదా అనేటువంటిది ఇవాళ మీరు అనుభవం ఉన్నది కాబట్టి మీరు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అక్కడున్న నిపుణులు కానీ, అక్కడున్న ఇంజనీర్లు కానీ వైబిలిటీ లేనటువంటి అంటే అక్కరకు రానటువంటి ప్రాజెక్టులకు 1000 కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తారనేటువంటి అభిప్రాయం నేను దాన్ని ఏకీభవించను. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నాకు కొన్ని విషయాలు సరైన విధంగా తెలియక మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందో కొద్దిగా మీరు విశదీకరిస్తే మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా కొంత
అవగాహన కలుగుతుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకే నిమిషం సార్. శ్రీహరి యాదవ్ గారు, మీరు ఖచ్చితంగా మీ వద్దకు వస్తాను ఇప్పుడు, ఎందుకంటే సూటి ప్రశ్న నయనాల గోవర్ధన్ గారికి అడిగారు కాబట్టి, గోవర్ధన్ గారు తెలంగాణకు ఏ విధంగా నష్టం కలుగుతుంది ఆ విషయంపైన ఇప్పుడు చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ సార్ అడిగినట్టు తెలంగాణకు జరిగినటువంటి నష్టం ఏంటంటే, గోదావరిలో మనకు నీరు వాడుకోవడానికి సంబంధించినటువంటి విషయం, గోదావరి అంతా లోతట్టు ప్రాంతం నుంచి వెళ్తుంది. గోదావరికి సంబంధించినటువంటి తెలంగాణ సాగు నేల బీడు భూమి ఏదైతుందో గోదావరికి చాలా ఎత్తు ప్రాంతంలో హై ఆల్టిట్యూడ్ లో సముద్ర మట్టానికి ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి వాళ్ళకి బనకచెర్లకి నీళ్లు తీసుకెళ్లేటటువంటి సమయంలో మనం కూడా గోదావరి నీళ్ళని ఏవైతే మనకు కేటాయించినటువంటి హక్కు వాటా ఉందో దాన్ని భారీ ఎత్తున వినియోగించుకోవడానికి పాత ఇచ్చంపల్లి అనేటువంటిది అత్యంత గ్రావిటీ ప్రాజెక్ట్ అండి. అంటే మనకు చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు. నేను గోవర్ధన్ గారు, ఇచ్చంపల్లి ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వము కేంద్ర సాయంతో ప్రయత్నం చేసి కడితే దానికి ఎవరం ఆబ్జెక్షన్ లేదు. మీరు ప్రభుత్వానికి సూచిస్తే మా అభ్యంతరం లేదు. నేను అడిగేది ఒకటే, బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా మనము నీళ్లు వాళ్ళు వాడుకుంటే మనకు ఏ రకమైనటువంటి నష్టం వస్తుందో మీరు ఒకటి విశ్లేషించి చెప్పండి. నేను అక్కడికే వస్తున్నాను. ఒకటి, తెలంగాణ ప్రభుత్వం కేంద్రం కలిసి ఇచ్చంపల్లి ఒకటి చేయాలి, దానివల్ల తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్ళని ఎక్కువ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండవది, మీరు అన్నటువంటి సూటి పాయింట్ ఏంటంటే, గోదావరిలో నీళ్లు వాళ్ళు ఎక్కువ బనకచెర్లకు తీసుకెళ్తున్నప్పుడు బచావత్ ట్రిబ్యునల్ కానీ తర్వాత వచ్చినటువంటి ట్రిబ్యునల్ కానీ ఏం చెప్తుందంటే, ఒక నది నీళ్ళని మరొక ప్రాంతానికి, అంటే ఇంకో నదీ తీరానికి తీసుకెళ్తున్నప్పుడు, ఉదాహరణకి గోదావరి నది నుంచి కృష్ణా నది ప్రాంతానికి పరివాహానికి బనకచెర్ల అంటే కృష్ణానది పరివాహం అండి. కృష్ణానది పరివాహానికి తీసుకెళ్తున్నప్పుడు ఈ నది నీళ్లు ఎన్నైతే మరో నది పరివాహక ప్రాంతానికి సాగు కొరకు తీసుకెళ్తారు, ఉదాహరణకి 400 టీఎంసీలు తీసుకెళ్లారనుకోండి, ఆ 400 టీఎంసీల ప్రపోర్షనేట్ నీళ్ళని మనకు కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ వాటా బదిలీ చేయాలి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఇది మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని కృష్ణా నది జలాల పంపకాల్లో కూడా దీన్ని మార్చాలి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఇది నేను చెప్పే విషయం కాదు. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బచావత్ ట్రిబ్యునల్లో కానీ లేకపోతే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కానీ ఒకరిపైన ఒకరు నీటి వాటాల పైన అసమ పంపిణీ జరిగింది. ఈ అసమ పంపిణీని సమ పంపిణీగా చేయాలని అనుకునే వాదనలు కొట్లాడుకునేటప్పుడు గత ట్రిబ్యునల్స్ అన్ని కూడా ఈ తీర్పిచ్చాయి. ఒక నది ప్రాంతం నుంచి మరో నది పరివాహక ప్రాంతానికి నీళ్ళని తీసుకెళ్తున్నప్పుడు ఈ నది పరివాహక ప్రాంతంలో ఎన్ని నీళ్ళు అయితే తీసుకుంటారో మరొక నది పరివాహం ప్రాంతంలో మనకు అన్ని నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి గత ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. ఓకే, ఇదే విషయంపై గోవర్ధన్ గారు ఒక్క నిమిషం మనం ఒక్కసారి మనం మిత్రులైనటువంటి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు ఇప్పుడు చాలా క్లియర్గా మన గోవర్ధన్ గారు ఏం చెప్పారంటే, ఎంత నీళ్ళైతే వీళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు తీసుకెళ్తున్నారో మిగులు కానీ నిఖర జనాలు కానీ, అదే విషయంలో అక్కడి నుంచి వెళ్ళి కృష్ణా బేసన్ నుంచి వెళ్ళి మనకు అంతే ఆ వాట కల్పించాలని ఇంతకుముందు ఏదైతే కమిషన్ ఉన్నదో చెప్తున్నారు. కానీ అస్సలకే మనం ఇప్పుడు మన యాదవ్ గారు చెప్పినట్టుగా అసలుకే మోసం ఉన్నది కదా. మనకి ఏదైతే రావాల్సిన నీళ్ళల్లోనే వాళ్ళు కొట్టుకుపోతున్నారు. ఆ కొట్టుకుపోతున్న సమయంలోనే ఈరోజు దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంపై రాబోయే కాలంలో ఇలా సాధ్యమయ్యే పనేనా? అయితే అన్న చారి గారు చెప్పినట్టు ఆయన కరెక్ట్ ఆన్సర్ చేయలేకపోయారు. తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందనేది ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాస్తవంగా కృష్ణా బోర్డు అనుమతితో, గోదావరి బోర్డు అనుమతితో, ఎఫెక్స్ కౌన్సిల్ అనుమతితోనే నీటిపారుదల ప్రాజెక్టులను మనం చేపట్టాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒకవేళ చంద్రబాబు కోరినప్పటికీ ఆషామాషిగా తెలంగాణకు అన్యాయం జరిగేటట్లుగా చేయదు. ఇందాక ఒక మిత్రుడు చెప్పారు, ఎంపీలను పిలిచారు, మిమ్మల్ని పిలవలేదని. మరి పార్లమెంట్ లో కొట్లాడాల్సింది ఎంపీలు కాబట్టి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవాల్సింది ఎంపీలు కాబట్టి, ఈ రోజు అఖిల పక్షానికి కేంద్ర మంత్రులను, ఎంపీలను పిలవడం ముమ్మాటికి న్యాయమైన కోరికే, సమంజసమైనదే. దాంతో పాటు ఇందాక ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ గురించి మిత్రులు చెప్తున్నారు. మరి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇచ్చంపల్లి ప్రాజెక్టు పై కేసీఆర్ కూడా దృష్టి పెట్టలే.
కేసీఆర్ ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వని కాళేశ్వరం ప్రాజెక్టు పైనే 1,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ జలకచర్ల ప్రాజెక్టుని ఉపయోగం లేదే, ఇంజనీర్ల సలహా, నిపుణుల సలహా లేదే అక్కడ చేపట్టే పరిస్థితి లేదు. ముమ్మాటికి నేను పదే పదే విన్నాను, నిమ్మల రామానాయుడు ఇవాళ సవాల్ ఇస్తున్నాడు తెలంగాణ ప్రభుత్వానికి. ఏమని? మేము వరద నీటిని కాకుండా తెలంగాణ నుంచి మిగులు జలాలను కనుక తీసుకొని పోతే అవసరమైతే ఆ ప్రాజెక్టును ఆపేస్తామని నిమ్మల రామానాయుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ముఖ్యంగా ఈ గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎన్ని టీఎంసీల వాటర్ నష్టపోతుంది, నిజంగానే నష్టపోతున్నామా అనే విషయాలను మనం తెలుసుకోవడం లేదు. ఎవరు చెప్పినా ఒకే పందాలో పోతున్నారు. ఒకవేళ బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 80,000 కోట్లు శాంక్షన్ చేస్తే దాంట్లో 27,000 కోట్లు, 34 కోట్ల నిర్మల సీతారామన్ గారు ఇస్తే ఆ ప్రాజెక్టును వాళ్ళు స్టార్ట్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం కానీ బీజేపీ ఎంపీలు కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది తెలంగాణలో. బీజేపీ కూడా రేపు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నది. అట్లాంటప్పుడు బీజేపీ కూడా ఈ బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఆంధ్రాలో పొత్తులో ఉన్నప్పటికీ తెలంగాణలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇందాక బీఆర్ఎస్ నాయకులు చెప్పారని ఒక విషయం, ఆయన బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పారంటే ఈ బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ కట్టుబడి ఉందని చెప్పారు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికైనా నీరు అందిందా? కరెంటు బిల్లే 5,000 కోట్లు కరెంటు బిల్లే బకాయిలు పడ్డాం. మోటార్లు చెడిపోయినాయి, రైతులు ఇబ్బంది పడ్డారు, నాసిరకం పైపులు వాడారు. మరి ఇటువంటి ప్రయోజనాలతో ఇటువంటి అప్రయోజనాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడేమో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డైవర్ట్ చేయడానికో లేకపోతే ఇంకో కారణాల వల్ల బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు నష్టమని జరుగుతుంది. మరి తెలంగాణకు ఉపయోగకరమైన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్ని లక్షల ఎకరాలకు మనం నీరు ఇచ్చామనేది కూడా ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇదే శ్రీహరి యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆచార్య గారు చెప్పినో ఆ సమాధానంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులైనటువంటి నారాయణ గారు లేవనెత్తిన అంశాలపై మీ విషయం ఏంటి చెప్పండి. అదే విషయంలో ఇంకొక మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించింది కానీ ఇంతకుముందు ఏదైతే ఎత్తున్నదో ఆ ఎత్తును కూడా పొడిగిస్తూ చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి కూడా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై కూడా చెప్పండి సార్. వాళ్ళు ఆచార్య గారు చెప్పిన దానికి మొదట తమ్మిడిహెట్టి దగ్గర కోసం మహారాష్ట్ర గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఫడ్నవీస్ కానీ ఆయన చెప్పినట్టుగా వాళ్ళు సహకరించారు, పండుకోబెట్టారు, నీళ్ళు ఇచ్చారు అని చెప్పి మాట్లాడింది తమ్మిడిహెట్టి గురించి. కానీ మన తమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత కానీ ముంపు సంబంధించి కానీ వస్తుందనే మనం దాన్ని మేడిగడకు మార్చుకున్నాం. మేడిగడకు మార్చుకోవడంలోనే కాళేశ్వరం యొక్క పూర్తి స్థాయి మనం అనుకున్న ఇప్పుడు 400 టీఎంసీల నీటి వినియోగము, 200 టీఎంసీలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి బరాజులు ఏవైతే మనం 15 బరాజులు ఉన్నాయో ఈ 15 బరాజులలో కలిపి మనము వాడుతున్నటువంటి రిజర్వాయర్లు బరాజు కలిపి మనం వాడుతున్న నీటి వినియోగం 400 టీఎంసీలు పెరగడం వెనుక కాళేశ్వరం యొక్క తమ్మడిహెట్టి దగ్గర కాకుండా మనం అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి తీసుకురావడం వల్లనే ఆ నీటి వినియోగం చేసుకోగలుగుతున్నాం. మొదటిది. రెండవది తెలంగాణ వాటా మళ్ళీ చెప్తున్నా 978 టీఎంసీల తెలంగాణ నీటి వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణ సంబంధించి గోదావరి నీటి వాటా 978 టీఎంసీలు 68 టీఎంసీలు 68 టీఎంసీలలో ఇప్పటి వరకు కూడా మనము ఆ నీటి వినియోగానికి సంబంధించి మనం అన్ని ప్రాజెక్టులు కలిపితే కూడా మనకి 830 టీఎంసీలే. ఇంకా 135 టీఎంసీలకు సంబంధించి మనకి ఇప్పటివరకు ఇంకా ప్రణాళికనే రూపొందించుకోలేదు. ఈ 830 టీఎంసీలకు సంబంధించి కూడా సమ్మక్క సారక్క పెండింగే ఉంది, వార్తా పెండింగే ఉంది. ఇట్లా మనం ఆ నీటి వినియోగానికి సంబంధించి తెలంగాణ వాటాని పూర్తిగా వినియోగించుకోక ముందే ఈ తెలంగాణ నది జలాల్లో వాళ్ళకి వచ్చే వాటా 400 టీఎంసీల నుంచి 515 పంచాయతీ ఉంది చాలా రోజుల నుంచి. వాళ్ళు 750 అని మనకు ఆ రోజు 1498 టీఎంసీలలో 968 టీఎంసీలు తీసేస్తే మిగతా వాటా మాత్రమే వాళ్ళది. కానీ వాళ్ళు కాదు అని మొదటి నుంచి కూడా ఆంధ్ర ఇదే తొండేస్తుంది. 700 టీఎంసీలు మాకు గోదావరి జిల్లాలో వాటా ఉందని. దానికోసమే ఇంతమంది మిత్రులు చెప్పినట్టుగా ఆ వాటాకు మించి తెలంగాణ ప్రజల వాటాని తీసుకుపోతున్నారు. బనకచర్ల అనేది నికర జలాలు, అది మిగులు జలాలు కాదు, తెలంగాణ నికర జలాలు అనేది బీఆర్ఎస్ వాదన. ఈ అఖిలపక్షం అనేది కూడా పార్టీ నాయకులను పిలవాలి కానీ పార్లమెంట్ సభ్యులను పిలవద్దని. రెండవది కూడా మా ఆచార్య గారు చెప్పిన దానికి మళ్ళీసారి ఎత్తును వాస్తవం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మీరు అన్నారు కదా రేపు తెలంగాణలో అధికారంలోకి రావాలి కదా బీజేపీ, దానికోసం తెలంగాణకు అన్యాయం చేసుకుంటూ కూడా రేపటి అధికారం విడిచిపెట్టు ఇప్పుడు అధికారాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు సహకరిస్తున్నారని మా వాదన. ఇంకోటి కాళేశ్వరం నుంచి 1 ఎకరం కూడా వాళ్ళని పచ్చి అబద్ధం.
ఈ ఆల్రెడీ పాత ఆయకట్టు పోగా కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టుకేమో ఆల్రెడీ ఉన్న ఆయకట్టును స్థిరీకరించుకున్నాం. నూతన ఆయకట్టు వచ్చింది కేవలం బరాజ్లలో నీళ్ళే కాదు, చెక్ డ్యాంలల్లా, చెరువులల్లా ఈ కాళేశ్వరం నీళ్ళ ద్వారానే ఈ అనుబంధంగా ఉన్నటువంటి అన్ని బరాజులు కానీ రిజర్వాయర్లు కానీ నింపుకున్నాం. భవిష్యత్తులో కాళేశ్వరం అనేది తెలంగాణ పైన జీవధార, ప్రాణధార. రైట్. ఇదే విషయంపై నయనాల గోవర్ధన్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. కాకపోతే ఏంటంటే ఒకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కంక్లూడ్గా మీ దగ్గరకు వస్తానండి. ఆచార్య గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక విషయం మాత్రం, గోదావరి మేనేజ్మెంట్, రివర్ మేనేజ్మెంట్, అలాగే కృష్ణా రివర్ మేనేజ్ బోర్డుకు సంబంధించిన ఎవరు కూడా దీనికి ఒక నిర్ధారణకు మాత్రం రాలేదు. వారి మా దగ్గర నుంచి మాకు ఎలాంటి డిపిఆర్ అందలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. గత నెల ఏప్రిల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ బొజ్జ గారు, అనిల్ గారు ఎప్పుడైతే ఆ దాంట్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగిందో, సమావేశం ఏర్పడడం జరిగిందో, దాంట్లో క్లియర్గా చెప్పారు మాకు ఎలాంటి డిపిఆర్ అందలేదని కేంద్రకు సంబంధించిన వాళ్ళు, రివర్ బోర్డు సంబంధించిన వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ ఈరోజు సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆ విషయానికి వస్తే కొన్ని నిధులు కూడా దానికి కేటాయించడం జరిగింది, నిధులు కూడా రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇంకొకటి మన మిత్రుడు ఇప్పుడు మన శ్రీహరి యాదవ్ గారు చెప్పినట్టుగా, అలాగే మన మిత్రులైనటువంటి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఒక కంక్లూడ్గా మీరు ఏమైనా చెప్తారో చెప్పండి సార్. బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతూ ఏదైతే తుబ్బిడిహట్టి ప్రాజెక్టు కొరకు పోయిందన్నప్పుడు ఏ ప్రాజెక్టుకు అయినా కేంద్రం సహకరించిందా లేదా అనేది మీకు తెలియనిక నేను ఒక మాట అన్నా. ఒకటి. రెండవది, ఈ ప్రాజెక్టులన్నీ 10 ఏళ్ళ నుండి కట్టకుండా ఉన్నది మీరే కదా. అది ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మీరు కట్టకూడదు మీరే కదా. మీరు కట్టకుంటున్నది ఇవాళ వచ్చి పంచాయతీ ఈయనే నువ్వు కడుతుంటే ఎవడన్నా వద్దన్నామా? అదే కదా పంచాయతీ. ఇప్పుడు ఎవడు పంచాయతీ పెట్టిండు? పైసలు వస్తావు ఆడగట్టి నువ్వు పైసలు తిన్నావు. ఇలా రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు కోయి లొట్టలేసుకొని తిన్నది ఎవడు? రాయలసీమని రతనాల సీమగా చేస్తుంది ఎవడు? ఇలా టిఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ కోంగానే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ని సంఖ్యలో పెట్టుకొని మొత్తం కూడా సస్యశ్యామలం చేస్తారని మాట్లాడింది ఎవరు? మయ్యలా రాయలసీమకు ఈ నీళ్ళు ఇస్తున్నారా, లిక్కర్ ఇస్తున్నారా? లిక్కర్ ద్వారా నీళ్లు పంపుతున్నారా, నీళ్ళ ద్వారా పంపుతున్నారా? మీరు అధికారం జగన్ తోటి లాలుచి పడి మీరు ఒప్పందం చేసుకున్నది ఏందో బయటపడుతుంది అనే కదా మీ భయం అంతా. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఏం ఒప్పందం చేసుకున్నారో అవన్నీ బయటపడతామనే కదా మీరు ఇవాళ మీరు అన్న దాంట్లో ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఎంపీలతో పాటు పార్టీ అధ్యక్షులను కూడా పిలిస్తే పార్టీ స్టాండ్ బయటపడుతుంది అనే దాన్ని నేను ఏకీభవిస్తాను. నేను కాదంటలేను. ఎంపీలను కూడా ఎందుకు పిలుస్తున్నారంటే వారు చెప్పారు చాలా స్పష్టంగా, అది కూడా వాల్యుబుల్ పాయింటే. ఎందుకంటే ఎంపీలే రేపు అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ పక్షాన పార్టీలకు అతీతంగా కొట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. కొట్లాడకపోతే నష్టం జరిగినప్పుడు నిద్రపోతే తెలంగాణ ప్రజలు ఎవరికి? ఇప్పుడు మీరు ఇంత గొప్పలు చెప్పుకుంటున్నారు, ప్రాజెక్టులు మేమే కట్టాము, కాళేశ్వరం మీరు కట్టి నీళ్ళు ఇస్తే కాలగర్భంలో ఎందుకు కలిసిపోయారు మీరు? కాలగర్భంలో కలిసిపోయారు మీరు. ఇవాళ ఒక్క ఎంపీ సీట్ రాలే, మీ అధికారం కోల్పోయినరు. ఇలా మీ పార్టీ చిన్న భిన్నమైతుంది. తండ్రి మాట బిడ్డింటలేదు, బిడ్డ మాట అన్నింటలేడు. ఇలా ఈ కుటుంబ కొట్లాటలల్లా ఎందుకు ఈ దుస్థితికి వచ్చిందో మీరు ఆలోచన చేయండి. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ తెలంగాణకు నష్టం జరిగితే తెలంగాణ ప్రజలతో పాటు అందరం కూడా సమిష్టిగా ఉద్యమిస్తాం. రైట్ సార్. ఓకే. ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్. దాన్ని మనం ఏదో దాన్ని బూచిగా చూపించి ఏదో మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. రైట్ సార్. ఇదే విషయంపై నయనాల గోవర్ధన్ గారు కంక్లూడ్ గా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బన్కర్ చర్ల ప్రాజెక్టు సంబంధించిన నిధులు ఏదైతే కేటాయించారో దాని విషయంపై కంక్లూడ్ ఏమంటారంటే మీరు? అంటే బనకచెర్ల ప్రాజెక్టు వాస్తవంగా ఫీజిబుల్ కాదు ఒకటి. రెండవది ఇంకోటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే, పోలవరం నుంచి ఏదైతే నీళ్లు తీసుకెళ్తున్నారో కాళేశ్వరం లాగానే పోలవరం కూడా ఈ అక్టోబర్ వరకు ఒక పెద్ద సంఘటన జరిగి కుప్పగుడిపోవడానికి అవకాశం ఉంది. దానిపైన మేము కూడా స్టడీ చేస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరం పోలవరం దగ్గర ఒక డయాఫ్రమ్ వాళ్ళని కట్టారు ఒక 420 కోట్లతో. అది లోపల అంటే భూ ఉపరితలంలోంచి లోపలి వరకు ఇసుక ఉంటదండి. 94 మీటర్ల ఇసుక ఉంటది.
94 మీటర్ల తర్వాతనే రాక్ బాటం ఉంటుంది. ఈ 94 మీటర్లు అంటే దాదాపు మనకు 10 అంతస్తుల పైన భూ ఉపరితలంలో అంతవరకు 1.5 మీటర్ల థిక్నెస్ తో ఒక డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. ఈ డయాఫ్రమ్ వాల్ ఆల్రెడీ ఇప్పటి వరకు ఒకసారి కూలిపోయింది. ఈ జూలై నుంచి అక్టోబర్ వరకు సంభవించినటువంటి భారీ వరదల్లో ఈ డయాఫ్రమ్ వాల్ మళ్ళొకసారి కూలిపోవడానికి అవకాశం ఉంది. అసలు పోలవరం ప్రాజెక్టే ఫీజిబుల్ కాదు. పోలవరం కాళేశ్వరం ఎలా అయితే కుప్పగూలిపోయిందో పోలవరం కూడా అలానే కుప్పగూలిపోతుంది. పోలవరం రాజకీయ నాయకుల ప్రాజెక్టు, అది ఇంజనీర్ల ప్రాజెక్టు తప్ప, కాంట్రాక్టర్ల ప్రాజెక్టు తప్ప, అది ప్రజల ప్రాజెక్టు కాదు. పోలవరం దగ్గర అసలు ఎక్కడ కూడా రాక్ బాటం లేదు. పోలవరం దగ్గర మొత్తం పోలవరం దగ్గర కేసీఆర్ ఎక్కడైతే కాళేశ్వరం మొదలు పెట్టాడో శాండ్ బెడ్, అలాంటి బెడ్డే ఉంది. టిఆర్ఎస్ నాయకులు తెలంగాణలో తుమ్మిడిఎట్టి తప్పు అని చెప్తున్నారు. తుమ్మిడిఎట్టి దగ్గర అద్భుతమైనటువంటి 275 టీఎంసీల వాటర్ ఉన్నాయి. ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ బంధంలో భాగంగానే అది చాలా ప్లాన్డ్ గా మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 కూడా శాండ్ బెడ్ ప్రాజెక్టులు. ఏ శాండ్ బెడ్ ఉన్నటువంటి చోట కూడా బ్యారేజ్ 2.5 టీఎంసీ కంటే ఎక్కువ కట్టదండి. మేడిగడ్డ 6 టీఎంసీ 16 టీఎంసీలు, అన్నారం 12 టీఎంసీలు, సుందిల్లా 8 టీఎంసీలు. ఈ విధంగా చాలా ప్రాజెక్టులు. మళ్ళీ తుమ్మిడిఎట్టి నుంచి కూడా మేము భారీ ఎత్తున నీళ్లు ఇచ్చామంటున్నారు. మేడిగడ్డ నుంచి అది కూడా భారీ ఎత్తున నీళ్లు ఎక్కడికో లేదు. మేడిగడ్డ నుంచి మొత్తం నీళ్లు ఇచ్చింది ప్రకారం 42,000 ఎకరాలండి. వాళ్ళ మురళీధర్ రావు ఈఎన్సీ ప్రకారం 98,000 ఎకరాలు, ఓన్లీ 98,000 ఎకరాలు. 162 టీఎంసీలు ఎత్తిపోస్తే 5 సంవత్సరాల్లో 63 టీఎంసీలు కిందికి పోయినాయి. కేవలం 99 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండడం గానీ ఆయకట్టుకి ఇవ్వడం గానీ జరిగింది. కాకి చెప్పిన ప్రకారం 42,000 కంటే ఎక్కువ ఇవ్వలేదు. కాబట్టి బనకచెర్ల అనేది ఫీజిబుల్ కాదు. బనకచెర్ల నుంచి నీళ్ళ కానీ ఒక విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను సార్. అంటే గతంలో ఏదైతే పోలవరానికి సంబంధించిన అనేక మార్లు అనేక లీడర్లు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు చెప్పారు, పోలవరానికి అడ్డం వస్తే అడ్డంగా నడుపుతామని చాలా మంది చెప్పడం జరిగింది. ఈ రోజు ఇంత దారుణమైన పరిస్థితుల్లో పోలవరం కూడా నిర్మించబోతున్నారు. అలాగే బనకచెర్ల మీద కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఈ విషయంపై తెలంగాణకు సంబంధించిన మంత్రులు కానీ, తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు కానీ కేవలం వాయిదాలకు, కేవలం పేపర్ల మీదనే పరిమితమవుతున్నారు. కానీ ఏదైనా ఉద్యమం చేపట్టారా దీనికి ఆపడానికి అనే విషయంలో మాత్రం చాలా విఫలమవుతున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్రానికి వస్తున్న అనేక సమస్యలలో ఇదొక సమస్య ఒకటి. ఇప్పటికే మనం ఏదైతే మన మిత్రులు చెప్తున్నట్టుగా నిక్కుల జలాలు కాకుండా ఇక్కడ ఏదైతే మిగులు జలాలు కూడా పోయేటట్టున్నదని చెప్తున్నారు. ఆ విషయంపై చాలా స్పష్టంగా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఒక పద్ధతి ప్రకారం ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ కమిటీ, ఆల్ పార్టీకి నాయకులందరూ ఏక కంఠంతో బనకచెర్లకు సంబంధించిన వ్యతిరేకించి దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవడానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వామపక్షాలు అందరూ కలిసి ఒక ఏకపక్షంగా తీర్మానించవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని ఒకసారి చెప్పుతూ రేపు మరొక కార్యంతో ఇదే అంశంపై ఆంధ్రకు సంబంధించిన నాయకులతో కూడా రేపు చర్చా కార్యం నిర్వహిస్తున్నాం. కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ విషయంపై ఒక క్లారిటీగా మనం మాట్లాడుకుందామని చెప్పుతూ ఈరోజు మనతోని పాల్పంచుకున్నందుకు తల్లోజీ ఆచారి గారికి, అలాగే శ్రీహరి యాదవ్ గారికి, సత్యనారాయణ గారికి, నయనాల గోవర్ధన్ గారికి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారికి, అలాగే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మధ్యలోనే వెళ్ళిపోయిన పి రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.